శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రతి ఒక్కరికి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈశ్వరుడి యొక్క ఔన్నత్యాన్ని మనం ఎంత తెలుసుకున్నా తక్కువే కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగాధరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామపాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వరుణ్ణి మనం ఆరాధించడానికి ఎన్నో రకాల మార్గాలను, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులను ఆచరిస్తూ ఉంటాం. ప్రామాణికంగా మనము ఈశ్వరునికి ప్రదక్షిణ చేసే పద్ధతిలో, అందరికీ తెలిసిన విధానంలో మనము ధ్వజస్తంభం దగ్గర నుంచి మరలా ధ్వజస్తంభం వరకు వచ్చే విధానాన్ని ప్రదక్షిణా పద్ధతిలో ఆచరిస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే ప్రాతకాల సమయంలో సోమసూత్ర ప్రదక్షిణ కానీ లేదా చండీశ్వర ప్రదక్షిణ అనే సాంప్రదాయంలో గనక ఎవరైతే శివాలయంలో ప్రదక్షిణ ఆచరిస్తారో వారికి ఈశ్వరానుగ్రహంతో కేదారం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నజాయతే అన్నారు. అంటే కేదారేశ్వరుణ్ణి దర్శించలేని వాళ్ళు శిఖర దర్శనం చేసుకున్నా పునర్జన్మ నజాయతే అన్నారు. అంటే పునర్జన్మ మరలా ఉండదు అనేది ఎలా అయితే తెలియజేయబడిందో, ఎవరైతే ఈ యొక్క చండీశ్వర ప్రదక్షిణ చేస్తారో వారి జీవితాలలో కూడా ఉన్నతమైన జీవితాన్ని పొందడమే కాకుండా వారి యొక్క చివరి దశలో శివ సాన్నిధ్యాన్ని పొందుతారనేది దీంట్లో ఉన్న ఆంతర్యం. దీనికి మనం చేయవలసిన విధానంలో సోమసూత్ర ప్రదక్షిణకు ఆచరించవలసిన నియమాలలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో మనం శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నిలబడి స్వామివారిని దర్శించి ప్రదక్షిణా పద్ధతిలో మనము గుడి వెనక భాగం వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఈశ్వరునికి అభిషేకం చేసిన జలము ఉత్తరముఖంగా బయటికి వెళ్ళే మార్గాన్ని సోమసూత్రము అంటారు. మనం ఎలా గుర్తించాలి అని అంటే, ఉత్తర భాగంలో ఈ యొక్క సోమసూత్రం నుంచి బయటికి వెళ్తున్న అభిషేక జలం దగ్గరే చండీశ్వరుని యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఆ స్వామివారిని మనము చిటికెల స్వామిగా కూడా లేదా స్వామివారి దగ్గర చప్పట్ల రూపంలో మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే ఆ చండీశ్వరుడు మన యొక్క సంకేతాన్ని పరమేశ్వరుడికి చేరవేస్తాడు అనేది ఆనవాయితీ. ఇందులో భాగంగా మనము ఈ అభిషేక జలాన్ని దాటకుండా చేసే ప్రదక్షిణనే సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. అందుకని మనం ఈ యొక్క ప్రదక్షిణా పద్ధతిలో ధ్వజస్తంభం నుంచి ఉత్తర భాగంలో ఉన్న చండీశ్వరుని వద్దకు వచ్చి మరలా తిరిగి అపసవ్య ప్రదక్షిణలో ధ్వజస్తంభం వరకు మరలా అక్కడి నుంచి అపసవ్యంలోనే చండీశ్వరుని వద్దకు కనుక వచ్చినట్లయితే అది ఒక ప్రదక్షిణకు సంకేతం. అలా 3 ప్రదక్షిణలు ముమ్మారు ఎవరైతే చేస్తారో 1000 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని ఆ మహాశివరాత్రి పర్వదినాన పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చండీశ్వర ప్రదక్షిణలో మనము ఇక్కడ శివ పంచాక్షరి అని, జ్ఞాన పంచాక్షరి అని, యోగ పంచాక్షరి అని మనకు పంచాక్షరి మంత్రాలలో 3 రకాల సాంప్రదాయాల్లో తెలియజేయబడ్డాయి. ఎవరైతే ఇందులో శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమశివాయ అనే మంత్రాన్ని జ్ఞాన పంచాక్షరిగా ఆచరించవచ్చు. అదేవిధంగా యోగ పంచాక్షరిగా అరుణాచల శివ అనే మంత్రంతో ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వారి జీవితంలో అనేక రకాల ఈతి బాధల నుంచి బయటపడటమే కాకుండా వారి జీవితంలో ఈశ్వరానుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారనేది మనకు శివపురాణంలో వివరంగా తెలియజేయబడింది. ఈశ్వరునికి సమర్పించే ద్రవ్యాలలో ఆ రోజు ఎవరైతే బిల్వార్చన బిల్వపత్రాలతో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారికి 3 జన్మల పాపాలు తొలగిపోతాయని బిల్వాష్టకంలో వివరంగా తెలియజేయబడింది. అందుకు సంకేతంగా త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. అంటే త్రిదలం, ఈ యొక్క 3 ఆకులు, మనకు ఏదైనా సరే ఒక చెట్టును మనం వీక్షించినప్పుడు ఒక్కొక్క కొమ్మకు ఒక్క ఆకునే మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క బిల్వపత్రానికి ఒకే రెమ్మకు 3 ఆకులు ఉండడాన్ని మనం గమనించవచ్చు. అందుకని దీన్ని త్రిదలం అంటారు. త్రిదలం త్రిగుణాకారం అంటే ఇది ఆ 3 ఆకులు ఉన్న విధానం త్రిభుజాకార రూపంలో మనకు దర్శనమిస్తాయి. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రినేత్రుడు అంటే ఆ పరమేశ్వరునికి సంకేతంగా, త్రియాయుధం ఈశ్వరుని యొక్క ఆయుధానికి సాటిగా, అదేవిధంగా త్రిజన్మ పాప సంహారం 3 జన్మల పాపాలను పోగొట్టేదిగా, ఏకబిల్వం ఒక్క బిల్వపత్రాన్ని శివార్పణం శివునికి అర్పించినంతనే అని, అంటే వారి జన్మజన్మల వచ్చే పాపాల వల్ల ఉన్నతమైన జీవితాన్ని పొందలేక కుటుంబంలో అనేక రకాల ఈతి బాధలతో గనక ఇబ్బంది పడుతున్నట్లయితే 3 జన్మల పాపాల వరకు నశింపబడతాయి అనేది మనకు ఈ యొక్క బిల్వాష్టంలో వివరంగా తెలియజేయబడింది. కాబట్టి మనం అటువంటి గొప్ప బిల్వపత్రాన్ని ఈశ్వరునికి ఒక్క బిల్వపత్రాన్నైనా సరే మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరునికి సమర్పించి భక్తితో వేడుకుంటారో వారి జీవితానికి కావాల్సినవన్నీ కూడా పరమేశ్వరుడే ఇస్తాడనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇందులో ప్రతి నెలలో మనము అమావాస్య ముందు రోజును కూడా మాస శివరాత్రిగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ యొక్క మాస శివరాత్రి అంటే నెలకొక శివరాత్రి అని కూడా అంటారు. ప్రతి నెల ఇలా మనకు శివరాత్రి ఏర్పడుతూ ఉంటుంది. అలా శుక్లపక్షంలో మాఘమాసంలో ఏర్పడే ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని మహాశివరాత్రిగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇటువంటి మహాశివరాత్రి పర్వదినాన ప్రాతకాల సమయంలో ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఇహపర సుఖాలతో పాటు వారి యొక్క చివరి జీవితంలో శివ సాన్నిధ్యాన్ని చేరతారనేది మనకు వివరంగా ఈ యొక్క శివరాత్రి విశిష్టతలో మనం వివరంగా తెలుసుకోవచ్చు. అందులో భాగంగా పత్రం పుష్పం ఫలం తోయం అంటారు. అంటే పత్రం అంటే ఒక ఆకు కానీ, పుష్పం అంటే ఒక పువ్వు కానీ, ఫలం అంటే ఒక పండు కానీ, తోయం అంటే నీరు కానీ, ఈ 4గింటిలో ఏది పరమేశ్వరుడికి సమర్పించినా సంతుష్టుడై వారి జీవితాలకు కావలసిన అనేక రకాల శుభాలను కల్పించబడతాడు. అదేవిధంగా మనము ఈశ్వరుణ్ణి అభిషేక ప్రియుడిగా కూడా చెప్తూ ఉంటారు. అందుకని విశేషంగా ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో పంచద్రవ్యాలతోనే కాకుండా మీ శక్తి మేరకు నీటితో కూడా స్వామిని అభిషేకించిన సంతుష్టుడయ్యి మన యొక్క సమస్త కోరికలను కోరకుండానే ఇవ్వగలిగిన బోలాశంకరుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించడానికి విశేషంగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే సోమసూత్ర ప్రదక్షిణను చేసి స్వామివారికి బిల్వపత్రాన్ని సమర్పించి వేడుకుంటారో వారికి ఆ ఈశ్వరానుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించండి, ఆనందకరమైన జీవితాన్ని ఆ శివానుగ్రహంతో పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.